ఏడవ వచ్చిన భాగాన్ని పరిచయం చేస్తున్నాను, జాగ్రత్త విందాం. చేతి కర్ర క్రింద మిమ్మను దాటించి నిబంధనకు నేను మిమ్మను లోపరిచెదను. మనం ఆరాధించే దేవుడు మనలనైనా దాటించే దేవుడు, దాటించే దేవుడు. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 10వ వచనం, అగాధ జలములు గల సముద్రము ఇంకిపోజేసిన వాడు నీవే కదా అయా, విమోచింపబడిన వారు దాటిపోవునట్లుగా సముద్ర అగాధ స్థలములను త్రోవగా చేసిన వాడు నీవే కదా. ఆయన పరిస్థితులను తన పిల్లల కొరకు దాటించగలవాడు. ఆమె చెప్తామా? హల్లెలూయా. కానీ మనమే దాటలేకపోతున్నాం. దేవుడు ప్రేమించిన ఇశ్రాయేలీయులను వారి ప్రార్థన ఆలకించిన తర్వాత, ఆయన వారు మొరలు ఆలకించిన తర్వాత వారిని ఐగుప్తులోంచి కానాను దేశానికి దాటిస్తూ ఉన్నారు. వారికి ఎదురుపడినటువంటి సమస్య అది చాలా భయంకరం. అది ఎవరికి ఊహ కూడా అందదు. ఎందుకంటే మనిషి చూచిన కంటి చూపు, ఆ చూపులో కనబడినంత మరణమే. కానీ దేవుడు మరణాన్ని మార్గముగా, సమస్యను మార్గముగా ఆయన చేసి తన ప్రజలు నడిపించారు. ఎర్ర సముద్రాన్ని దాటారు, మారాను దాటారు, శత్రువులను దాటారు, యోర్దాను దాటారు, మరియు ఆకలి పరిస్థితుల్లోంచి దేవుడు దాటించాడు. ఇన్ని దాటించి దగ్గరకు వచ్చిన తర్వాత ఇక చాలా దగ్గరలో ఉంది కనాను. అయితే వీరు కొద్దిమంది చూచినటువంటి వారు అంటున్నారు, వారు చాలా బలంగా ఉన్నారు, మనం వారిపై జయం పొందుకోలేమని. అనేక మంది నీరసమైపోయారు, అనేక మంది సత్తువ బలహీనమైపోయింది. ఎవరు కూడా అందరూ వెనక తిరిగిపోయారు. కారణం ఏంటంటే ఒక వ్యక్తి యొక్క చెప్పుడు మాటలు మరొక వ్యక్తులని ఏం చేస్తుంటుంది, ఎంత బలంగా ఉంటుందంటే ఆ వ్యక్తుల యొక్క జీవితంలో దాటనీయకుండా ఆపేస్తాయి. ఈ రోజున ఈ ఉదయకాలం ఎందుకు మనం దాటి లేకపోతున్నామో అనేది మొదటి అనుభవాన్ని మనం గమనించాలి. ఎందుకు దాటలేకపోతున్నాం? బైబిల్లో మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 10వ వచన భాగాన్ని మీకు పరిచయం చేస్తున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 10వ వచన భాగం. దావీదు ఆయన దగ్గర 600 మంది ఉన్నారండి. చాలా బలం కలిగినటువంటి వారే. వినండి. అయితే శత్రువులు పిల్లల్ని, ఆడవారిని దోచుకున్నారు. పిల్లలను పట్టుకెళ్ళిపోయారు. ఆ ఇళ్లలో ఉన్న ఆడవారిని దోచుకుపోయారు. వారి ఊరంతా కూడా అగ్నితో కాల్చేశారు. అగ్నికి ఆహుతైపోయింది. పట్టణాన్ని కాల్చివేశారు. ఏముందో ఆ ఆర్థికంగా కూడా వాళ్ళు దోచుకొని పోయారు. ఇప్పుడు దావీదు అయితే ప్రయాణం చేద్దామని బయలుదేరాడు. 600 మందితోనే ప్రయాణం అయ్యాడు. అయితే ఆ పట్టణానికి వచ్చిన తర్వాత ఏం జరిగిందో ఇక్కడ చెప్తున్నాడు. 10వ వచనంలో చెప్తున్నారు, 400 మందిను ఇంకా తరుముకపోయిరి కానీ ఆ 200 మంది అలసట పడి బేసోరు వాగు దాటలేకపోయిరి. బేసోరు వాగును దాటలేక ఆగిపోయిరి. 400 మంది వారు ప్రయాణం చేస్తున్నారు. అందులో 200 మంది వాగును దాటలేక ఆగిపోయారు. ఇక్కడ వాక్యం చెప్పబడుతుంది ఏమిటంటే, అలసిన వారై దాటలేకపోయిరి. ఎలాగో దాటలేకపోతున్నాం. ఈ ఉదయకాలం పరిస్థితులు అలసిపోయేట్లు చేస్తున్నాయి. బిడ్డల చదువులు అలసిపోయేట్లు చేస్తున్నాయి. కుటుంబ పోషణ అలసిపోయేట్లు చేస్తున్నాయి. ఆర్థిక పరిస్థితి అలసిపోయేట్లు చేస్తుంది. అలసిపోయిన వారై పరిస్థితులు ఏం చేయలేకపోతున్నారంటే దాటలేకపోతున్నారు. 400 మంది ప్రయాణం చేయగలిగితే 200 మందిలో ఒకటే ఆలోచన, మా పిల్లలను దోచుకొని పోయారు, మా యొక్క కుటుంబంలో ఆడవారిని తీసుకొని వెళ్ళారు, చెరగా పట్టుకొని పోయారే, మా యొక్క ప్రాంతం అంతా కూడా అగ్నితో కాల్చివేశారే. హృదయంలో వెనక జరిగిన సంఘటన ఒకటే తలపిస్తూ ఉంది. వెనకున్న జరిగిన సంఘటన తోచేస్తూ ఉంటే హృదయంలో వీరు నడవడానికి ఆస్కారమే లేదు.
వారు వెళ్ళడానికి, ప్రయాణం చేయడానికి శక్తి లేదు. వారు బలహీనమైపోయారు. బేసేరు వాగు దగ్గరికి వచ్చేపాటికల్లా ఆగిపోయారు. ఎవరు మిమ్మల్ని ఆపుతుంది? ఏ పరిస్థితి మిమ్మల్ని ఆపుతుంది? లేక ఎక్కడ ఆగిపోతున్నావు? చాలా మంది చెప్తారు, ఈ సమస్య దగ్గర ఆగిపోయాను, అయ్యా మేము దాటలేకపోతున్నాం. నా భర్తే నాకు ఒక సమస్య, నేను దాటలేకపోతున్నాను. నా భార్య నాకు ఒక సమస్య, నేను దాటలేకపోతున్నాను. నా పిల్లలే నా మాట వింటలేదు, నేను దాటలేకపోతున్నాను. నా ప్రియ జీవితం నేను దాటలేకపోతున్నాను. ఒక ముందుకు కూడా ఎదగలేకపోతున్నాను. శారీరకంగా కృంగిపోతున్నాను. దాటడం లే. నా చదువు నాకు ఒక భయంకరంగా కనపడుతుంది. చదువు నాకు భయం వేస్తుంది. నేను ఈ విజయం నేను పొందగలను లేదా? దాటలేకపోతున్నారు. ఉదయకాలం ప్రభు కోరుకుంటున్నాడు ఏమన్నా తెలుసా? తన పిల్లలు దాటే వారిగా ఉండాలని. ఆమేన్. దాటగలిగిన వారిగా ఉండాలని గట్టిగా చెప్దామా? హల్లెలూయా. దాటగలిగిన వారిగా నిలబడాలని. ఏ పరిస్థితిని ఎదుట నిలబడుతుందో, ఏ అనుభవాలు ముందు నువ్వు నడిపించబడుతున్నావో, ఏ దుఃఖం నీ కళ్ళ ఎదుట కనబడతా ఉందో, ఏది సమస్య, అది ఎవరితో చెప్పుకోలేని వేదనైనా నీవు దాని కొరకు అలయక సమస్యలక పరుగు పెడుతూ దేవుని కొరకు నడిపించబడాలి. ఆమేన్. హల్లెలూయా. మనం ఏమి దాటాలి, ఏమి దేవుడు దాటించబోతున్నాడు అని కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. కొన్ని మాటలు ఈరోజు, కొన్ని మాటలు మరికొన్ని వారాల్లో ధ్యానం చేస్తూ ఉందాం. బైబిల్లో కొన్ని మాటలు మీకు పరిచయం చేస్తాను. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచన భాగం ఇలాగను చెప్పబడుతుంది. జనులు యెరికో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోజు యాజకులు యోర్దాను మధ్య 6 నెలలను స్థిరముగా నిలిపిరి. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టు వరకు అందరూ దాటుచూ వచ్చిరి. అండర్లైన్ చేయండి. మనము మొదట దాటాల్సింది యోర్దాను అనుభవాన్ని దాటాలి. ఆమేన్. దేన్ని దాటాలి చెప్పండి? ఇప్పుడు యోర్దాను అనగా మరణపు అనుభవాలను దాటాలి. మరణం అనే అనుభవాన్ని దాటాలి. మరణాన్ని ఎవ్వరూ కూడాను రేపు రా అంటే కుదరదు. మరణం అందరికి వస్తుంది. భౌతిక మరణం అందరికి వస్తుంది. వాక్యం చెప్పి నాకు వింటున్న మీకు ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఇక్కడ స్థిరము కాదు. ప్రతి ఒక్కరు కూడా మరణించాల్సిందే. మరణం అందరికి వస్తుంది. కానీ రెండవ మరణం అనిత్య అగ్నిగుండం నుంచి మనము దాటించబడిన వారుగా ఈ భూమి మీద నిలబడాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచన భాగం. యేసు ప్రభువారు అంటున్నారు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచి వాడు నిత్య జీవం గలవాడు. వారు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. నా మాట విని వాటి ప్రకారం చేయవాడు, అది వినేసి వదిలేసేవాడు కాదు, వినేసి మర్చిపోయేవాళ్ళు కాదు, వినేసి లేక ఐహిక విచారాలు వచ్చినప్పుడు ఎదగలేక ఆగిపోయేటువంటి మొక్కగా ఉండటం కాదు, వినేసి ఏదో పక్కకి వెళ్ళిపోవటం కాదు. దేవుడు అంటున్నాడు, నా మాట విని ఆయన మాట యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం కలిగిన వాడు. అట్టి వాడు తీర్పులోనికి రాక జీవంలోనికి దాటి వస్తున్నాడు. ఆమేన్. రెండవ మరణంలో నుంచి అనగా అగ్నిగుండంలోంచి దాటించబడుతున్నందుకు స్తోత్రం చెప్తే గట్టిగా చెప్పండి. హల్లెలూయా. పాపం వల్ల వచ్చేటువంటి మరణం, అది మరణం. పాపం, ఒక మనిషి పాపం చేస్తూ మరణిస్తే ఆ మరణం అది రెండవ మరణం కూడా నిలబెడుతుంది అని గమనించాలి. ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలు 2 గుంపుల వారు ఉన్నారు. ఒకటి ఇజ్రాయేలీలు, రెండవది ఐగుప్తీయులు. తెగులు అనేది ప్రతి కుటుంబాన్ని తాగుతూ ఉంది. ప్రతి ఇంట తెగులు అనగా సంహారపు దూత, చివరి తెగులు వారి యొక్క వీధుల్లో తిరుగుతూ ఉంది.
సంహారపు దూత తిరుగుతున్నప్పుడు అది తిరగడానికి మునిపే ఇజ్రాయేలు ప్రజలకు దేవుడు చెప్పినట్లుగా వారు గొర్రెపిల్ల రక్తాన్ని చేత వారి గడప కొమ్ములపై పూయబడింది. ఏ రక్తం ఆ గడప కొమ్ములపై పూయబడిందో సంహారపు దూత వారిని దాటిపోచున్నది. ఏ రక్తపు అనుభవం చేత కడగబడలేదో ఆ కుటుంబం, ఆ సంహార దూత వారి కుటుంబాల్లో దుఃఖాన్ని తీసుకొస్తుంది. రాజు ఇంటిలో ఉన్న కుమారుడు మొదలుకొని ఆ యొక్క బంధకాల్లో బందీగా అయిపోయినటువంటి జైల్లో ఉన్నటువంటి దాసుడు వరకు, పశువు మొదలుకొని అంతా కూడా అన్ని హతము చేయబడుతున్నాయి, సంహరించబడుతున్నాయి, చనిపోతూ ఉన్నాయి. ఘోరమైనటువంటి మరణఘోష వినబడుతుంది. కుటుంబాల్లో గమనించండి, ఈ చివరి దినాల్లో ప్రతి ప్రాంతంలో కూడా ఏ ఘోష అంటే మరణఘోష, మరణఘోష, మరణఘోష ప్రతి కుటుంబాల్లో విలపిస్తూ ఉన్నాయి. ఏం జరిగిద్దన్న భయం. విలాప వాక్యాలు ఈ రీతి చెప్తాడు, వీధుల్లో ఖడ్గం తిరుగుచున్నది, పసి పిల్లల్ని చంపుటకు, యవనస్తులను చంపుటకు. మరణం మరణం కిటికీలెక్కుతుంది, మరణం వెంబడిస్తుంది. మరణం దేనికి వెంబడించేది? భౌతికంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి వచ్చే మరణం అంతవరకే కాదు, అక్కడితో ఆగిపోలేదు. నిన్ను రెండవ మరణంలోకి నిలబెట్టాలని, రెండవ మరణం నిలబెట్టాలని, అగ్నిగుండలోకి నిన్ను పడద్రోయాలని దేవుని సంఘమా, ప్రభు కోరుకున్నాడు. తెలివిగినటువంటి వారిని లేవనెత్తండి, పిలవండి. వారు త్వరపడి 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 ప్రార్థించారు. దేనికనగా కుటుంబంలో ప్రతి వారు యేసు రక్తం చేత కడగబడి శుద్ధీకరించబడి పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకున్న వారుగా రెండవ మరణం నుంచి దాటిపోటకు తప్పించబడిన వారుగా ఉండాలని సంఘం ప్రార్థించి